బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. సాయంత్రం 5:15 కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇక సాయంత్రం 6:10 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాత్రి 7 జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. ఇక ఈ భేటీలో పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరనున్నారు. ఇక రేపు మధ్యాహ్నం 1 పీయూష్ గోయల్ తో సీఎం సమావేశమవుతారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. సాయంత్రం 5:15 కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇక సాయంత్రం 6:10 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాత్రి 7 జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ వెన్నెల. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా షెడ్యూల్ గడుపుతున్నారు. అయితే ఇప్పటికే ఆయన ఏఐసిసి కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం ప్రత్యేక ఫ్లైట్ లో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. సిఎస్ శాంతకుమారి, అలాగే డీజీపీ రవిగుప్తాతో పాటుగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఏదైతే శివధర్ రెడ్డి, ఈ ముగ్గురు అధికారులకు రేవంత్ రెడ్డితో వెళ్లారు. ప్రత్యేకంగా ఈ రోజు ఏదైతే ఏఐసిసి సంబంధించిన కీలక సమావేశం జరిగింది. సమావేశం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, అలా అగ్రనేతలు సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి సిఎల్పి నేతలు పాల్గొన్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, బీజేపీ సంబంధించి హ్యాట్రిక్ కొట్టే దిశగా వెళ్తున్న క్రమంలో అట్లాంటి వ్యూహాలను సంధించేందుకు ఎట్లాంటి వ్యూహాలను రచించాలన్న కూడా పూర్తిగా ఈ రోజు అన్ని రాష్ట్రాలకు సంబంధించి అక్కడ పరిస్థితులకు సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్న నేపథ్యం కావచ్చు. ఇంకా రేవంత్ రెడ్డి ఆ సమావేశం ముగిసిన అనంతరం కాసేపటి క్రితమే ఆయన ఏదైతే పట్టణ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ను కూడా భేటీ అయ్యారు. దీనికి సంబంధించి అంటే పూర్తి పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, ఇప్పుడు కొనసాగుతున్న ప్రాజెక్టులు కావచ్చు, ఇతర సంబంధించిన గతంలో బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రానికి ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో, కొంతమేర ఫండ్ ఏదైతే ఆగిపోయిన ఫండ్స్ సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నింటినీ పైన ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. ఇక మరి కాసేపట్లో కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అవుతారు. మొత్తంగా ఏదైతే ఇప్పటికే కాళేశ్వరం కావచ్చు, మిడ్ మేనర్ కావచ్చు, ఇట్లాంటి ప్రాజెక్టులు కుంగుబాటయ్యాయి. ఇప్పుడు మిగతా సంబంధించిన ప్రాజెక్టుల అంశం పైన కూడా గతంలో ఇప్పుడు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చడం జరిగింది కాబట్టి దానిపైన పూర్తి వివరాలను కోరే అవకాశం ఉన్నది. ఇక మిగతా ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణలో ఎప్పటి వరకు పూర్తి చేస్తారనే పైన కూడా క్లారిటీ తీసుకునే అవకాశం ఉన్నది. ఇక ఏదైతే గతంలో రాష్ట్ర సంబంధించి కూడా రాష్ట్ర విభజన హామీలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఈ రోజు చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయినా ఈ రోజు కూడా ఢిల్లీ ఉండే అవకాశాలు కనిపిస్తాయి. మరికొంతమంది మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి నేపథ్యం కావచ్చు. ఇక ఏఐసిసి అగ్రనేతలతో రేపు కూడా సమావేశం ప్రత్యేకంగా భేటీ ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టింది కాబట్టి ఇప్పుడు నామినేటెడ్ పదవులకు సంబంధించిన పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి సంక్రాంతి కంటే ముందుగానే భర్తీ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం కావచ్చు. దానికి సంబంధించిన అభ్యర్థులు ఎవరు, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడా ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. రేపు ఏదైతే అధిష్టానానికి సంబంధించిన మల్లికార్జున ఖర్గే కావచ్చు, ఇతర అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటుగా కేసీ వేణుగోపాల్ తో కూడా భేటీ అవకాశాలు ఉన్నాయి. రేపు సంబంధించి ఈ కీలక పదవులు ఏదైతే
నామినేటెడ్ పదవులు కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీకి సంబంధించిన ఎమ్మెల్సీలకు ఎవరికి కేటాయించాలని పైన కూడా కేంద్రంతో ఈ సూచనలు తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆయన ఢిల్లీ నుంచి రేపు ఎల్లుండి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వచ్చిన తర్వాత కూడా పూర్తిగా ఈ నెల 14 కంటే ముందుగానే నామినేటెడ్ పదవులకు సంబంధించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇక మొత్తంగా ఈ తెలంగాణకు సంబంధించిన రాజకీయాలు కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా సూచనలు తీసుకునే అవకాశం ఉన్నది. ఇక మరోవైపు ఈ రోజు పాల్గొనే అంశాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా వ్యూహాలను అనుసరించాలనే పైన కూడా ఈ రోజు ఢిల్లీ ఏఐసిసి మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు మరోసారి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17 స్థానాలు, దేశవ్యాప్తంగా కూడా 300 టార్గెట్ గా పెట్టుకున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన అన్ని ఫీడ్బ్యాక్ ను ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సిఎల్పి నేతలు, పిసిసి ప్రెసిడెంట్ నుంచి తీసుకున్నారు. కాబట్టి వాటన్నిటిని ఈ రోజు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. కాబట్టి రేపు తర్వాత అంటే వచ్చే 2-3 రోజుల్లో కూడా ఇక్కడ పార్లమెంటు స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ఇప్పుడు ఢిల్లీలో చెప్పిన ఏదైతే దిశానిర్దేశాలు ఉన్నాయో ఇక్కడ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.